మ్మ్. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. చికెన్ క్రేవింగ్స్ రాగానే అలా ఆర్డర్ పెట్టేసి ఇలా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దామా మరి? ముందుగా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టేసి ఆ మసాలాని పక్కన ఉంచేయాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని రైస్ని అయితే మెజర్ చేసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకోవాలండి. నేనైతే 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్కి 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. బాగా కడిగేసి ఒక అరగంట పాటు వాటర్లో అయితే నానబెట్టాలి. ఆ తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని పచ్చి చికెన్ ముక్కలు అయితే అందులో వేసుకొని మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి సన్నగా తరుక్కున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు అయితే వేయాలి. మీకు కొంచెం ఎక్కువగా గ్రేవీ కావాలి అంటే ఆనియన్ ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేయాలి. ఆ చికెన్ వాటర్లో పచ్చి ఉల్లిపాయలు అండ్ చికెన్ బాయిల్ అవుతుంటే ఆ ఫ్లేవరే డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకండి. ఫ్రై పీస్ బిర్యానీ కదా, వాటర్ అస్సలు వేయద్దు. ఇప్పుడు 2 to 3 గ్రీన్ చిల్లీస్ తీసుకుని స్లిట్ చేసి వేయండి. వేసి మూత పెట్టేసేయండి. ఆ ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది. అండ్ లిడ్ ఓపెన్ చేసి కరివేపాకు వేసి మీ టేస్ట్కి తగినంత కారం వేసుకొని బాగా కలిపేసేయండి. ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన మసాలా అయితే వేసేసి బాగా కలిపేసేయండి. కలిపేసి ఒకసారి మూత పెట్టేసేయండి. బాగా మగ్గిపోతుంది చికెన్. అండ్ ఫైనల్గా లిడ్ ఓపెన్ చేసి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకోండి. చికెన్ రెసిపీ అయితే చూసేసాం. మరి బిర్యానీ రెసిపీ ఏంటో చూసేద్దామా? ఇది కూడా చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ అందులో వేసేయాలి. ఆ తర్వాత 2 to 3 గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసి అందులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా క్యాషూ నట్స్ తీసుకొని స్లిట్ చేసి అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆ తర్వాత పుదీనా మరియు కొత్తిమీర ఆకులను చాప్ చేసి బాగా వేసి అందులో ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ కర్డ్ వేసి అది బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ అయితే వేయాలి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే అందులోకి వేయాలి. ఏదైనా బిర్యానీ రైస్ కానీ బగారా రైస్ కానీ ఒక రవ్వ నెయ్యి పడితే ఆ ఫ్లేవరే డిఫరెంట్ ఉంటుందండి. అండ్ రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తుంది. సో నేనైతే 1 కప్ నెయ్యి వేసేసి లిడ్ క్లోజ్ చేశాను. 2 విజిల్స్ తర్వాత లిడ్ అయితే ఓపెన్ చేశారు. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చాలా పొడి పొడిగా కూడా ఉంది. ఇందులో చికెన్ కర్రీ వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మీరు ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.